హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను భద్రాచలం విజిట్ చేశాం కదా, దాని గురించి డీటెయిల్స్ అక్కడ మేము ఏమేమి చూసామనేది మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఈ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో పర్ణశాల గురించి ఈ వీడియోలో చూద్దాం. పర్ణశాల భద్రాచలంలో ఎక్కువగా సందర్శించే పిక్నిక్ స్పాట్గా మారింది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్ణశాల ప్రదేశంలోనే రావణుడు సీతాదేవిని అపహరించాడనమాట. సో అది ఈ స్పాట్ యొక్క విశేషం. సో ఈ పర్ణశాల ప్రదేశంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు రావణుడి యొక్క అందంగా క్యాన్వాస్ చేయబడిన శిల్పాలు మనకి కనిపిస్తాయన్నమాట. ఈ పర్ణశాల మన ఇండియాలో తెలంగాణలో ఉన్న పవిత్రమైన స్థలం భద్రాచలం నుంచి ఒక 32 కిలోమీటర్స్ 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం అన్నమాట. సో ఈ గ్రామానికి చేరుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ మనం బస్సులు ఉంటాయి. భద్రాచలం నుంచి పర్ణశాలకి బస్సెస్ కూడా ఉంటాయి. పురాణాల ప్రకారం అత్యంత క్రమశిక్షణ కలిగిన శ్రీరాముడు తన 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో కొంత భాగాన్ని, అంటే లాస్ట్ 2.5 ఇయర్స్లో ఇక్కడ గడిపాడు అనేది చెప్తుంటారనమాట. శ్రీరాముడి భార్య అయిన సీతాదేవి నదిలో స్నానం చేసిందనే నమ్మకానికి ఈ చిన్న ప్రవాహం సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడ ఏదైతే వాగు కనిపిస్తుందో ఇది సీతమ్మ వాగు. సో సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారని చెప్తుంటారు. ఆ ప్రాంతాన్ని సీతా వాగు అని కూడా పిలుస్తుంటారు. సో మీరు అక్కడ చూసారు కదా, అందరూ అక్కడ కింద ఉన్న రాయి ఉంది కదా, ఆ రాయి పైన శ్రీరాముడి వారి పాదాలు ఉన్నాయన్నమాట. సో ఆ పాదాల గుర్తులను దండం పెట్టుకొని అలా వెళ్తున్నారు. సో మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏవైతే రాళ్ళు ఉన్నాయో అక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీర గుర్తులు ఉంటాయి ఈ రాళ్ళ మీద. అలాగే అక్కడ సీతారాములు ఆడుకున్న ప్రదేశం, వారిద్దరూ భోంచేసిన రాతి పళ్ళెం, అంటే ఇక్కడ రాయి ఏదైతే ఉందో దాంట్లో ఇలా గుంతలాగా ఉంటుందన్నమాట, పళ్ళెంలాగా. సో అందులోనే రేగిపళ్ళు, ఫ్రూట్స్, అంటే వాళ్ళు తినేవన్నీ అందులో పెట్టుకొని పళ్ళెంలాగా ఈ రాతిని యూస్ చేసి వాళ్ళు భోజనం చేసేవారని ఇక్కడి ప్రసిద్ధి. సో మీరు చూసారు కదా, అక్కడ ఈ పర్ణశాల ప్రాంతంలో, అంటే సీతమ్మ వారు నారచీర ఆరేసుకున్న ప్రాంతం అది. ఇక్కడ ఈ వాగులోనే సీతమ్మ వారు శుక్రవారం వచ్చి ఇక్కడ స్నానం చేసేవారు అని చెప్తుంటారనమాట. సో అక్కడ వాళ్ళంతా ఆ ప్లేస్ యొక్క విశిష్టతని అక్కడ అందరినీ అలా చుట్టూరా నించోపెట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆ ప్లేస్లో. సో ఇదే వాగు. ఈ వాగులోనే సీతమ్మ వారు స్నానం చేసేవారు. ఆ చెట్టు అయితే ఏదైతే ఉందో ఆ చెట్టు మీద శ్రీరాముల వారు కూర్చొని, సో అమ్మవారి ఏకాంతానికి భంగం కలిగించకుండా అక్కడ అమ్మవారిని అంటే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడికి ఎవరూ రాకుండా ఆ చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉండేవారని చెప్తుంటారు. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రాళ్ళు, వీటిపైనే సీతమ్మ వారు నారచీర ఆరేసుకున్నారు. సో మధ్యలో అక్కడక్కడ కొంచెం బ్లాక్ కలర్లో ఇలా పెయింట్ వేసినట్టు ఉంది కదా, సో అది పెయింట్ కాదు. సో అదేంటి గుర్తు అంటే, శ్రీరాముల వారు ఉత్తరీయం ఉంటుంది కదా, సో ఉత్తరీయం అక్కడ అలా ఆరేశారనమాట. నల్లని చారలుగా ఉన్నది శ్రీరాముల వారు ఉత్తరీయం ఆరేసుకున్న ప్లేస్ అనమాట. ఇక్కడ పసుపు కుంకుమ వేసి చుట్టూరా పూలదండ వేసి ఉంది కదా, ఆ ప్లేస్లోనే సీతమ్మ వారు పసుపు కుంకుమలకు కొన్ని రాళ్ళు వాడేదని, అందుకే ఆ రంగురంగుల కొండరాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. సో అక్కడ మనకి సీతమ్మ వారు వాడిన పసుపు కుంకుమ రాళ్ళు అని చెప్పేసి కుంకుమ కలర్లో ఒక రాయి, పసుపు కలర్లో ఒక రాయి అక్కడ ఇస్తారనమాట. అక్కడ టేబుల్ పెట్టి ఉంది కదా, సో అక్కడ ఒక పేపర్లో చుట్టేస్తుంటారు. సో అక్కడ సీతమ్మ వారు స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమల కోసం ఆ రాళ్ళను వాడేది అని చెప్తుంటారు. సో ఆ రాళ్ళను కూడా వాళ్ళు అక్కడ ఫ్రీగా ఇస్తారు. అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని మనం ఏదన్నా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, అంటే ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళకు టచ్ చేసి మొక్కుకొని వెళ్తే మనం అనుకున్నది నెరవేరుతుందని చెప్తుంటారు. సో అలా పసుపు కుంకుమ రాళ్ళు తీసుకున్నాము. అలా తీసుకుని అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో సీతమ్మ వారు నారచీర ఆరేసుకున్న చీరల గుర్తులు ఉంటాయి. సో ఇక్కడే అనమాట సీతమ్మ వారు నారచీర ఆరేసుకున్న ప్లేస్. ఈ వాగులోనే అమ్మవారు స్నానం చేసేవారు.
సో ఆ చెట్టు కనిపిస్తుందిగా, ఆ చెట్టు మీద రాముల వారు కూర్చొని కాపలా కాచేవారు అనమాట అమ్మవారి గురించి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆ ప్లేస్లో ఉన్న ఈ చిన్న చిన్న స్పాట్స్, అంటే ఒకటి సీతమ్మ వారు నారచీర ఆరేసుకున్న ప్రాంతం, స్వామివారు ఉత్తరీయం ఆరేసుకున్న గుర్తులు, ఇంకా సీతారాముల వారు ఇద్దరు ఆడుకున్న ప్లేస్ అనమాట. అంటే అప్పట్లో వామన గుంటలు అనే ఆట ఇక్కడ రాళ్ళ దగ్గర సీతారాముల వాళ్ళు ఆడుకునే వాళ్ళంట. సో ఆ ప్లేస్ కూడా మనకి వీళ్ళు చూపించారనమాట. సో ఇక్కడ పసుపు కుంకుమరాలు తీసుకున్న తర్వాత అలా అక్కడ కట్టెలు పెట్టారు కదా, వాటి మీద నుంచి నడుచుకుంటూ మేము అక్కడికి వెళ్ళి, సో అక్కడ శ్రీరాముల వారి పాదాల గుర్తులు ఉన్నాయి. ఆ ప్లేస్ని అయితే మేము దర్శించుకున్నాం. సో చూసారు కదా, ఇది సీతమ్మ వాగు. ఈ నదీ ప్రవాహంకి అది ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది గోదావరిలోకి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ వాగు. సో ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక రాళ్ళ కుప్ప అయితే ఉంది. అక్కడ ఏంటంటే లక్ష్మణుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇక్కడే శూర్పణఖ ముక్కు చెవి కోసాడని చెప్తుంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ వాళ్ళు 10 రూపీస్ ఇస్తే అక్కడ మనకు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళలో నుంచి టూ రాళ్ళు తీసుకొని 2 or 3 తీసుకోవాలి. తీసుకొని ఏదైనా కోరిక అనుకొని అది ఖచ్చితంగా నెరవేరాలని ఎడమ చేత్తో వెనక్కి చూడకుండా ఆ పెద్ద రాళ్ళ కుప్ప వైపు అవి వెనక్కి విసరాలన్నమాట 3 రాళ్ళు. అలా చేస్తే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడి నమ్మకం. సో అక్కడ మా అత్తయ్య మావయ్య అయితే రాళ్ళు వేశారనమాట. సో చూసారు కదా, ఇక్కడ సీతమ్మ వారి విగ్రహం, హనుమంతుని విగ్రహం కూడా పెట్టారనమాట. సో వారు వనవాసం చేసిన టైంలో ఇక్కడ కొంతకాలం గడిపారు అనడానికి నమూనాగా. సో అక్కడైతే రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి పైనే స్వామివారు కూర్చునేవాళ్ళు. అందుకని చెప్పేసి అక్కడ పసుపు కుంకుమ వేసి ఉందన్నమాట. ఇదండి ఈ పర్ణశాలకి వెళ్ళే దారిలో ఈ సీతమ్మ వాగు, సీతమ్మ గుట్ట అని పిలుస్తుంటారు ఈ ప్లేస్ని. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే పర్ణశాల వస్తుంది. ఈ పర్ణశాల ఏంటంటే, సో వనవాసం అప్పుడు ఒక 2.5 years ఈ పర్ణశాలలోనే ఉండేవాళ్ళు అనమాట సీతారాములు లక్ష్మణులు. సో ఈ ప్లేస్లో ఇందాక చెప్పాను కదా, క్యాన్వాస్తో చేసిన ఇవి విగ్రహాలు కనిపిస్తాయి. సో లక్ష్మణుడు, సీతాదేవి మరియు శ్రీరాములు, వారి ముగ్గురి విగ్రహాలు ఇక్కడ ఇలా అయితే చేయించి పెట్టారనమాట. ఈ పర్ణశాల పవిత్ర క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దింది. చుట్టూ అందమైన గుట్టల నడుమ గోదావరి పరవళ్ళు ఇక్కడికి వచ్చే వారిని ఆకర్షిస్తుంది. పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకొని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు కుటీరం ఏర్పాటు చేశారు. సో ఈ ప్రత్యేక ఆకర్షణ మొత్తం బాపుగారి చేతుల మీదుగా జరిగిందని చెప్తారు. పర్ణశాలలో వెలిసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం కూడా వస్తుంటారు. సో ఈ పర్ణశాల స్టార్టింగ్లో ఏంటంటే ఒక రామాలయం కూడా ఉంటుంది. ఆ టెంపుల్, ఈ పర్ణశాల రాముల వారు, సీతమ్మ వారు ఇక్కడ నివసించారు అనే దానికి నిదర్శనంగా అలాగే టెంపుల్ కూడా ఏర్పాటు చేశారనమాట. సో ఈ పర్ణశాలకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అయితే కనిపించేది శ్రీరాముడి పాదాలు, సీతమ్మ వారి పాదాలు, అలాగే బంగారు జింక బొమ్మ. రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదని ప్రతీతి. భద్రాచలం వెళ్ళే ప్రతివారు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ ప్రకృతి రమణీయతను అనుభవిస్తారు. సో ఇక్కడ చూసిన పిక్చర్లో చూసారు కదా, ఇవి శ్రీరాముల వారి పాదాలు. సో రామాయణంలో జరిగిన ఈ ముఖ్య ఘట్టాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించే విధంగా ఇక్కడ ఈ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. సో ఈ కుటీరం నుంచి కొంచెం ముందుకు వెళితే ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయము. సో అప్పట్లో ఏంటంటే ఆ శివాలయంలో, అంటే అది ఒక గుహలాగా ఉండేది, అందులోనే శ్రీరాముల వారు ధ్యానం చేసుకునేవారని, శివుడికి పూజ చేసుకునే వాళ్ళని చెప్తుంటారు.
అదే ఇప్పుడు కాలక్రమంగా ఒక శివాలయం లాగా గుడిలాగా ఇప్పుడు ప్రజెంట్ మనకి కనిపిస్తుంది. సో అక్కడికి ఫొటోస్ అలౌడ్ లేదు, అందుకని చెప్పేసి నేను అది వీడియో తీయలేదనమాట. సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం ముందుకు వెళితే మనకు ఒక చిన్న శివాలయం కూడా కనిపిస్తుంది. అక్కడే దాని ముందు నవగ్రహాలు అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. అక్కడ అందరూ ముడుపులు కడుతూ ఉంటారు. సో ఏదన్నా కోరిక కోరుకొని దానికి ముడుపు కడితే తీరుతుందని నమ్మకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వయాన శివుడు పార్వతికి చెప్పిన విషయం, ఒకసారి శ్రీరామనామం పాటిస్తే 1000 విష్ణునామాలు స్మరించినట్లే అని. అంతటి గొప్పది రామనామం. రామబాణం కంటే రామనామమే మహనీయమైనదని నిరూపించాడు హనుమంతుడు. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.